నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో మహిళలకు బాలికలకు భద్రత కరువైంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత శాంతి భద్రత నిర్వహణలో సీఎం ఘోరంగా విఫలమయ్యాడు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే దృష్టి పెట్టారు. కేసులు దర్యాప్తు మీద, నేరాలు అదుపు మీద బాధ్యత లేదు. తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేకపోయారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఘోరంగా విఫలం చెందింది. మొత్తము ఈ అత్యాచారాలు మొత్తం నడుస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏం చెప్తున్నారంటే, కీచక రాజ్యం, ఆగని అఘాయిత్యాల పర్వం, బాలికలు మహిళలపై అత్యాచారాలతో రాష్ట్రం అల్లాకోలం అయిపోతుంది. 188 ఏడాదులు అత్యాచారాలు జరిగినాయంట. 15 రేప్ చేసిన అనంతరం హత్యలంట. ఈ ఒక ఏడాదిలోనే 188 అత్యాచారాలు జరిగినాయంట. 15 మంది రేప్ చేసి అనంతరం హత్యలంట. 14 మంది రేప్ చేస్తే కేసు కట్టరా? సీమ కుట్టినట్లుగా కూడా లేదు. హోంమంత్రి ఎక్కడా? ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి పరిటాల సునీత సొంత ప్రాంతం రామగిరి మండలం పేరూరు పంచాయతీ పరిధిలోని 9వ తరగతి చదువుతున్న దళిత బాలికపై 14 మంది యువకులు కొన్ని నెలల పాటు సామూహిక అత్యాచారం చేసిన ఘటన యూత్ రాష్ట్రాన్ని కలకలం లేసింది. చూడండి, బాలిక గర్భం కావడంతో దారుణం బయటికి సోకింది. అదే గ్రామానికి చెందిన అభిషేక్, బూడిద రాజేష్, బాస్ గిరి, కార్తిక్, రాజేంద్ర, సోనప్ప, అంజీ, తలారి మురళి, మహేష్, సురేష్, హేమంత్ పేర్లు బయటపడాయి. ఈ టీడీపీ కార్యకర్తలని వాళ్ళ మీద కేసు పెట్టలేరు అని మన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే, సగటున 2 రోజులకు ఒక అత్యాచారం, చెంబల్లోయ దురాఘాతాలను తలపిస్తున్న రాష్ట్రం, సోద్యం చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, రెడ్ బుక్ సేవలు తరలిస్తున్న పోలీసు యంత్రాంగం, రామగిరి మండలంలో 9వ తరగతి బాలికపై 14 మంది 6 నెలల పాటు అత్యాచారం చేస్తే ఎందుకు పట్టించుకోవట్లేదు? మహిళలంటే టీడీపీ నేతలకు చిన్న చూపు, అందుకే బాలికకు మహిళలకు భద్రత, కూటమి సర్కారు తిలోదకాలు. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలు అత్యాచారాలు నడుస్తున్నాయి, చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రాన్ని గురించి పట్టించుకోవట్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారండి. ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కూటమి ప్రభుత్వం మీద చేస్తున్న ఈ ఆరోపణలు. ఈ నిజమా ఆబద్ధమా అనేది ప్రజలు కూడా చూస్తున్నారండి. అత్యాచారాలతో అట్టడుగుతున్న రాష్ట్రం, బాలికలు మహిళలపై అత్యాచారంలో రాష్ట్రం అడలిపోతుంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని రీతిలో ఆంధ్రప్రదేశ్లో సాగుతున్న అత్యాచార పర్వం యావత్ దేశాన్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. చూడండి, ఎక్కడా లేని ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. రోజుకు 2 రోజులకు ఒకసారి అత్యాచారం నడుస్తుంది. ఏకంగా 188 బాలికలు మహిళలపై అత్యాచారాలు జరగడం బాధ కలిగిస్తుంది. చూడండి అని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చెప్పారు. అయితే ఇది ఎక్కడెక్కడ నడిచినాయని చెబుతున్నాయంటే, అనంతపురానికి చెందిన ఓ యువతిని కొందరు యువకులు కిడ్నాప్ చేశారు. మంత్రి పయ్యాల కేశవ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో తీసుకెళ్లి హత్య చేయడం రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు తాజా ఉదాహరణ. 2024 జూలై 7వ తేదీన నంద్యాల జిల్లా ఒక బాలికను అత్యాచారం చేసి హత్య చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. పిఠాపురం టీడీపీ పట్టణ అధ్యక్షురాలు, మాజీ కౌన్సిలర్ దుర్గాడ విజయలక్ష్మి భర్త ఒక బాలికను మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేయడానికి పాల్పడ్డాడు. బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం హిందూపురం మండలం తూమలకుంట పరిధిలో 2024 ఆగస్టు 2వ తేదీన 8 ఏళ్ల చిన్నారిని గంగాధర్ 45 అనే వ్యక్తి
దారుణంగా చంపి ఇసుకలో పాతిపెట్టారు. వైఎస్ఆర్ జిల్లా గోమావరం మండలంలో ఇంటర్ విద్యార్థిని ప్రేమన్నమాది పెట్రోల్ పోసి నిప్పుటంచి హత్య చేశారు. బద్వేలు పట్టణంలోని రామాంజనేయ నగర్కి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని ఇగ్నేష్ అనే వివాహితుడు ప్రేమ పేరుతో వేధించాడు. చిత్తూరు జిల్లా కేవీబీపురం ఒల్లూరు గిరిజన కాలనీకి చెందిన భార్య భర్త తన ఇద్దరు పిల్లలతో కలిసి 10 రోజుల క్రితం వడమాలపేట మండలం ఏఏపురం ఎస్టీ కాలనీ చేరుకున్నారు. చిన్నారి మేనమామకు ప్రమాదశాత్తు కాలు ఇరిగింది. చిన్నారి తండ్రి కుటుంబకులు కలిసి సమీపంలో పుత్తూరు రాజపాలెంలో సుల వైద్యశాలకు తీసుకెళ్లారు. చూడండి, అక్కడ చిన్నారిని చాక్లెట్ తీసుకొస్తా అని చెప్పి అంగడి తీసుకెళ్లి చిన్నారిని తిరిగి నివాసానికి తీసుకెళ్లడం, పక్కనే ఉన్న సచివాలయం పాఠశాల మధ్యలోకి తీసుకెళ్లి కిరాతకంగా లైంగికంగా దాడి చేశారు అని ఉదాహరణలతో చెప్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. దర్శి సమీపం గ్రామంలో ఓ బాలికను టీడీపీ నేత కుమారుడు చరణ్ సాయి తన స్నేహితులతో రూమ్కు తీసుకెళ్లి కూల్ డ్రింకులో మత్తుమందిచ్చి అత్యాచారం చేశాడు. అశుభం తెలియని విద్యార్థులకు తెలుగుదేశం పార్టీకి చెందిన యువకులు మద్యం తాగించి వారిపై లైంగిక వేధించిన ఉదాంతం నంద్యాల జిల్లా డోన్ మండలంలో జరిగింది. ఇదేనండి మన జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వంలో శాంతి భద్రతలు బాగున్నాయి, కానీ ఈ ఏడాది పాటు మొత్తం అన్ని అత్యాచారాలే రాష్ట్రంలో జరుగుతున్నాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారండి. రాష్ట్రంలో మహిళలు బాలింగలు భద్రత కరువు అని జగన్ మండిపాడుతున్నాడండి. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలు బాలికలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న గిరిజన బాలిక కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవట్లేదని అంటున్నారు. ఇది చూస్తే చంద్రబాబు నాయుడు గారికి రెడ్ బుక్ రాజ్యాంగమే తప్ప ప్రజల మీద లేదు. ఈ బాలికలు మహిళలపై అత్యాచారాలతో రాష్ట్రం అల్లాకోలం అయిపోతుంది.